ప్రొఫెసర్లకు ఎటువంటి సామాజిక భద్రత కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, పెన్షన్ కానీ లేవు. అంతేకాకుండా రిటైర్మెంట్ వయసు విషయంలో రెగ్యులర్ ప్రొఫెసర్లకి వీళ్ళకి వ్యత్యాసం ఉంది అధ్యక్ష. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన జీఓఎంఎస్ నంబర్ 114 మరియు సర్క్యులర్ యుఓ నోట్ నంబర్ 31205557 తేదీ 1/2/2026 ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగుల సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నందున ఆ సమాచారంలో యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను కూడా చేర్చి వారిని రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాకుండా అతి తక్కువ జీతంతో పనిచేస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేని వీరికి న్యాయం చేకూర్చాలని, వెంటనే పదవి విరమణ వయసు 62 నుంచి 65కు పెంచి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. పోలవరం ప్రాజెక్టు మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ జీవనాడి. పోలవరం ప్రాజెక్టు కట్టడం వల్ల ముంపు గురవుతున్న గ్రామాల్లో మెజార్టీ గ్రామాలు మా గిరిజన గ్రామాలు. రంపచోడ నియోజకవర్గంలో సుమారు 5 మండలాల్లో గ్రామాలు పోలవరం ముంపుకు గురవుతున్నాయి. 5 మండలాల్లో ఒక మండలం దేవపట్నం మండలం. ఆ మండలంలో అన్ని గ్రామాలు ఇప్పటికే ఖాళీ చేయించున్నారు. వారికి ఇవ్వాల్సిన ప్యాకేజు రీహాబిటేషన్ రీసెటిల్మెంట్ చేసి ఉన్నారు. ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది. మిగిలిన వారికి కూడా ప్యాకేజ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. అలాగే 4 మండలాలు చింతూరు డివిజన్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం 41 కాంటూరులో ఉన్న గ్రామాల్లో కొంతమందికి లబ్ధిదారులుగా గుర్తించి ప్యాకేజ్ చెల్లించారు. ఇంకా చాలామందికి అర్హులుగా గుర్తించాలి. వారిని కూడా అర్హులుగా గుర్తించి ప్యాకేజ్ ఇచ్చే దిశగా అడుగులు వేయాలని కోరుచున్నాను. అలాగే కొన్ని గ్రామాలు 45 కాంటూరులో ఉన్నాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గోదావరి వరదకు గురవుతున్న గ్రామాలను గుర్తించి 45 కాంటూరులో ఉన్న 34 గ్రామాలను 41 కాంటూరులోకి తీసుకొచ్చిన విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అలాగే గోదావరికి ముంపు గురవుతున్న ఇంకా కొన్ని గ్రామాలు 45 కాంటూరులోనే ఉన్నాయి. గోదావరికి వరద వచ్చినప్పుడు ఆ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న విషయం మనం చూసాం. ఆ గ్రామాలను గుర్తించి వాటిని కూడా 45 కాంటూరులోకి తీసుకొచ్చి గ్రామ సభలు పెట్టి అవార్డు పాస్ చేసి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి త్వరితగతిన ప్యాకేజ్ ఇచ్చి రీహాబిటేషన్ రీసెటిల్మెంట్ చేసే దిశగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని, ఆ దిశగా అడుగులు వేయాలని మీ ద్వారా ప్రభుత్వం కోరుతున్నాను. చంద్రశేఖర్ గారు. నమస్కారం అధ్యక్ష. మన రాష్ట్రంలో 2023లో జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్ పాఠశాలను ప్రవేశపెట్టడం అన్నది ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఒక అద్భుతమైనటువంటి కీలక మలుపు అధ్యక్ష. ఈ క్రమంలో పేద గ్రామీణ ఆడపిల్లలకు అందుబాటులో జూనియర్ కళాశాల లేక చదువుకు దూరం కాకూడదన్న ఆలోచనతో ఆ రోజు 292 హై స్కూల్ ప్లస్ పాఠశాలను ప్రారంభించింది. దీనికోసం 1752 మంది పీజీటీలను కూడా నియమించింది అధ్యక్ష. అదే క్రమంలో మరో 210 కో ఎడ్యుకేషన్ హై స్కూల్ ప్లస్లను ఏర్పాటు చేయడానికి ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చి అడ్మిషన్లు కూడా ప్రారంభించింది అధ్యక్ష. దీనివలన సర్వీస్ రూల్స్ కారణంగా జిల్లా పరిషత్ హై స్కూల్ టీచర్లకు తమ సర్వీసులో ప్రమోషన్ లభించక ఎంతో వేదన చెందుతూ ఉండే క్రమంలో వారిలో అర్హత కలిగిన వారికి పీజీటీలుగా ప్రమోషన్లు కలిగే ఒక చక్కటి అవకాశం కూడా ఏర్పడింది అధ్యక్ష. అయితే 2 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ప్రభుత్వం 210 కో ఎడ్యుకేషన్ పాఠశాలల్లో పీజీటీల నియామకం చేయక వాటిని నిర్వీర్యం చేయడంతో 210 కో ఎడ్యుకేషన్ పాఠశాలను 2025లో మూసేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఆడపిల్లల కోసం 2023లో ఏర్పాటు చేస్తున్న 292 హై స్కూల్ ప్లస్ పాఠశాలల్లో కూడా పీజీటీల్లో సుమారుగా 1000కి పైగా ఖాళీలు నియామకం చేయక వాటిని సైతం ఈ రోజు నిర్వీర్యం జరిగే ప్రయత్నం జరుగుతూ ఉంది అధ్యక్ష. అయితే మీ ద్వారా ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్లను కాపాడేందుకు ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్లస్లను జిల్లా పరిషత్ జూనియర్ కళాశాలలుగా పేరు మార్చి కో ఎడ్యుకేషన్ గర్ల్స్కి సంబంధించినటువంటి 292 హై స్కూల్ ప్లస్ల్లో 1000కి పైగా ఉన్నటువంటి ఖాళీ పీజీటీల నియామకం జరిపి పేద బడుగు బలహీన గ్రామీణ ఆడపిల్లలకు ఇంటర్ విద్యను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు వల్ల 4 మృతి చెందిన విషయంపై మంత్రి గారు ఒక ప్రకటన చేస్తారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రాథమిక సమాచారం ప్రకారం అధ్యక్ష 22/2/2026న తూర్పుగోదావరి జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారికి రాజమహేంద్రవరం కిమ్స్ ఆసుపత్రి నుంచి సమాచారం అందింది అధ్యక్ష. పెద్ద సంఖ్యలో వృద్ధులు
ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. వాళ్ళు వాంతులు, కడుపు నొప్పి, మూత్రం నిలిచిపోవడము, డయాలసిస్ సమస్యలతో పేషెంట్లు వచ్చినట్టు గుర్తించారు అధ్యక్ష. లాలచెరువు ప్రాంతంలో చౌడేశ్వర్ నగర్, స్వరూప నగర్ చెందిన వారుగా వారిని గుర్తించడం జరిగింది. క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా మరియు సీరం క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించడం జరిగింది. ప్రాథమిక ఎపిడమియాలజీ విచారణలో పాలు సేవించడం అనారోగ్యానికి కారణం కావచ్చు అని గుర్తించారు అధ్యక్ష. కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో వరలక్ష్మి మిల్క్ డైరీ నుండి 106 కుటుంబాలకు పాలు సరఫరా చేయబడినట్లుగా గుర్తించబడింది. ఆ డైరీ నుండి పాల సరఫరాను తక్షణమే నిలిపివేయబడింది అధ్యక్ష. ఇప్పటి వరకు 4 దురదృష్టకర సంఘటన, 4 మరణాలు నమోదయ్యాయి. 8 మంది రోగులు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు అధ్యక్ష. వారిలో 6 మంది ప్రమాదం నుంచి బయటపడ్డారు. 2 వెంటిలేటర్పై చికిత్స పొందడం జరుగుతుంది అధ్యక్ష. చనిపోయిన వారిలో 2 మహిళలు, 2 పురుషులు. కృష్ణవేణి గారు 74 సంవత్సరాలు, రాధాకృష్ణమూర్తి గారు 76 సంవత్సరాలు, శేషగిరిరావు గారు 72 సంవత్సరాలు, రమణి గారు 58 సంవత్సరాలు. ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంని ఏర్పాటు చేయడమే కాకుండా అధ్యక్ష, పర్యవేక్షణ కూడా జనరల్ మెడిసిన్ నిపుణులు, మైక్రోబయాలజిస్టులు, శిశు వైద్య నిపుణులు, ఎపిడమియాలజిస్టులతో కూడా ఒక పర్యవేక్షణ అనేది చేయడం జరుగుతుంది అధ్యక్ష. 14 ఫీల్డ్ సర్వేలెన్సెస్ టీం నియామకం జరిగి 679 ఇళ్లకు సందర్శించే అధ్యక్ష. 957 మందికి స్క్రీనింగ్లు కూడా చేయడం జరిగింది. పాల సరఫరా పొందిన 106 కుటుంబాల నుంచి కూడా కుటుంబ సభ్యులందరి దగ్గర నుంచి కూడా రక్త నమూనాలు సేకరించడం జరిగింది అధ్యక్ష. ఇటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి ప్రజలందరికీ కూడా వైద్య పర్యవేక్షణకు రావాలని కూడా సూచనలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా అధ్యక్ష, వైద్య శిబిరాలు మరియు చికిత్స నిర్వహణ కింద ఈ ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కమిషన్ వైద్య శిబిరాలు నోడల్ అధికారిగా నియమించడం జరిగింది. రోగుల చికిత్స పర్యవేక్షణ, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడటం, అంబులెన్స్ మరియు రిఫరల్ సేవలు సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, నరసాపురం గ్రామం కోరుకొండ మండలంలోని వరలక్ష్మి మిల్క్ డైరీ ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం విధి విధానాల మేరకు పాల నమూనాలు ప్రతి ఒక్కటికి 500 మిల్లీమీటర్లు ప్రతి ఒక్కటికి కూడా సేకరించడం జరిగింది అధ్యక్ష. ప్రభావిత ఇళ్ల నుండి కూడా పాలు మరియు పెరుగు నమూనాలు తీసుకున్నారు. నమూనాలు పంపిన ప్రదేశాలు స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్, స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ విశాఖపట్నం, విఐఎంటిఏ ల్యాబ్స్ హైదరాబాద్కు నమూనాలు పంపించడం జరిగింది అధ్యక్ష. ఈ పోలీస్ శాఖకు సంబంధించి తాడి సీతారామయ్య మృతురాలు శ్రీమతి తాడి కృష్ణవేణి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రాజమహేంద్రవరంలో క్రైమ్ నెంబర్ 90/2026గా కేసు నమోదు చేసి సెక్షన్ 194 BNSS మరియు సెక్షన్ 174 CRPC కింద కేసు కూడా నమోదు చేయడం అయింది అధ్యక్ష. అనుమానిత పాల విక్రేత అద్దాల గణేశ్వరరావు నరసాపురం గ్రామ నివాసిని పోలీసులు అదుపులోకి తీసుకొని క్లూస్ టీమ్ అండ్ ఫోరెన్సిక్ బృందాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు అధ్యక్ష. పోస్ట్ మార్టం అనంతరం నమూనాలని కూడా ప్రాంతీయ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. పాల సరఫరాదారులు, పంపిణీ వ్యవస్థ మరియు ప్రభావిత వినియోగదారులు గుర్తించేందుకు దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు అధ్యక్ష. 4 వెటనరీ వైద్యులతో కూడిన బృందం దర్యాప్తు చేస్తుంది. పశువులకు ఇచ్చే మేత, నీరు, ఎండు మరియు పచ్చి మేతల నమూనాలు కూడా సేకరించడం జరిగింది అధ్యక్ష. నమూనాలు విజయవాడలో VBRI వెటనరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపుతున్నారు అధ్యక్ష. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కంటిన్యూగా దీన్ని సమీక్ష చేయడం, అన్ని శాఖల సమన్వయంతో తక్షణ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతం నియంత్రణలో ఉంది అధ్యక్ష. కమిషనర్ హెల్త్ మరియు డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ సీనియర్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ల్యాబ్ నిర్ధారణలు మరియు దర్యాప్తు ఫలితంగా ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోబడతాయి. I am to announce to the House that I have received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy each of the following bills passed by the Legislative Assembly on 23rd February 2026 and signed by me. The Andhra Pradesh Prison and Correctional Services Bill 2026, LA Bill number 8 of 2026. The Andhra Pradesh Farmers Management of Irrigation Systems Amendment Bill 2026, LA Bill number 9 of 2026. The above bills are before the House. The House is adjourned to meet again at 10 a.m. on Tuesday, the 24th day of February 2026.